ఈ వీడియోలో కనిపిస్తున్న మంటలు పొగ చూస్తుంటే ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందేమో అని అనిపిస్తుంది కదా, కానీ కాదు. ఇది ప్రజెంట్ నేపాల్ పరిస్థితి. ఇక్కడ కాలుతున్నది పార్లమెంట్ భవనం. కేవలం పార్లమెంట్ని మాత్రమే కాదు, అక్కడ ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ ఇళ్లను కూడా తగలబెట్టారు. అక్కడ మీడియా హౌస్లను తగలబెట్టారు. సుప్రీంకోర్టుకి కూడా నిప్పంటించారు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అసలు కారణం ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ మీ నాలెడ్జ్ని పెంచేలానే ఉంటాయి. కాబట్టి దయచేసి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేపాల్ ఒక రిపబ్లిక్ కంట్రీ. అది రిపబ్లిక్ కంట్రీగా మారిన 15 సంవత్సరాల్లో అక్కడ ఎన్ని గవర్నమెంట్లు మారాయో తెలుసా? 12. అందుకే ఆ దేశంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. అక్కడ లీడర్సు విపరీతంగా కరప్షన్ చేసేవారు. ఆ దేశ సంపదను ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారు. దీన్నంతా చూసి ప్రజలు విసిగెత్తిపోయారు. అందుకే ఈ దేశ నాయకులు చేస్తున్న అవినీతి దేశంలో అభివృద్ధి లేకపోవడంతో యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవారు. తమ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చాలామంది విదేశాలకు వెళ్ళిపోయేవారు. ఇలాంటి సమయంలో సడన్గా కేపీ ఓలీ శర్మ గవర్నమెంట్ దేశం మొత్తంలో సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. ఈ కేపీ శర్మ ఓలీకి నేపాల్లో చాలా చెడ్డ పేరు ఉంది. ఇతను అక్కడి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ఇతని పైన చాలా కరప్షన్ కేసులు ఉన్నాయి. ఇలా ఉండగా ఇతను దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను బ్యాన్ చేసేసరికి ఒక్కసారిగా యువతలో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఒక 3 రోజులు ప్రజలు చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళ డిమాండ్స్ కూడా చాలా సింపుల్గా ఉండేవి. జస్ట్ కేవలం కరప్షన్ ఆపాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, దేశంలో డెవలప్మెంట్ తీసుకురావాలి. కానీ కేపీ ఓలీ ప్రభుత్వం ఈ ప్రొటెస్ట్ను చాలా తక్కువ అంచనా వేసింది. వాళ్ళ డిమాండ్స్కి ఒప్పుకోకపోగా పోలీసులకు టియర్ గ్యాస్, వాటర్ కెనన్స్, రబ్బర్ బుల్లెట్స్ వాడటానికి అనుమతించింది. దాంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. అప్పుడే ఈ జెన్జీలు వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఈ జెన్జీలు అంటే ఎవరు అని అనుకోకండి. ఎవరైతే 1997 నుంచి 2010 మధ్యలో పుట్టుంటారో వాళ్ళని జెన్జీలు అంటారు. సాధారణంగా వీళ్లను మనం ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్ అని బిజీగా ఉండే జనరేషన్ అని అనుకుంటాం. కానీ పరిస్థితులు తారుమారైతే ఎంత వైలెంట్గా మారుతారో ఈ నేపాల్ యువత చూపించారు. ఒక శక్తివంతమైన ప్రభుత్వాన్ని కూడా కేవలం కొన్ని రోజుల్లోనే నేలమట్టం చేశారు. నేపాల్ ప్రభుత్వం ఒక్కసారిగా ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి 25 సోషల్ మీడియా యాప్లను నిషేధించింది. ఇది ఇక్కడ యువతకు ఒక ట్రిగ్గర్ పాయింట్ అయింది. దాంతో రెచ్చిపోయిన యువత పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇల్లు, మీడియా ఆఫీసులు అన్ని తగలబెట్టేశారు. బ్యాంకుల్లోకి, మాల్లోకి దూరి కావాల్సింది తీసేసుకున్నారు. ఈ ప్రొటెస్ట్లో దాదాపు 50 మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా ఇంకా చాలామంది స్టూడెంట్స్ చనిపోయి ఉంటారని చెప్తున్నారు. ఆ తర్వాత వేలల్లో కాదు, లక్షల మంది రోడ్లపై రావడం మొదలుపెట్టారు. వాళ్ళు పోలీసులకు ఏమాత్రం భయపడకుండా తిరిగి వాళ్లపైనే దాడి చేయడం మొదలుపెట్టారు. అక్కడి ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. కానీ ఈ కేపీ ఓలీ రిజైన్ చేయడానికి అంగీకరించలేదు. దాంతో స్వయంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ రంగంలోకి దిగారు. ఆర్మీ చీఫ్, మేము ప్రజల క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు రిజైన్ చేయకపోతే వీళ్ళు ప్రొటెస్ట్ని ఆపేలా కనిపించట్లేదు అని ప్రెషర్ చేయడంతో కేపీ ఓలీ రిజైన్ చేసి అతన్ని సేఫ్గా వేరే దేశానికి పంపించేశారు. ఇవన్నీ పక్కన పెడితే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను ఎందుకు బ్యాన్ చేసింది? ఎందుకంటే రీసెంట్గా నేపాల్ సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఆ వీడియోస్లో ఏముందంటే ఆ దేశ లీడర్ల పిల్లలు లగ్జరీ కార్లలో బంగారు ఆభరణాలు వేసుకుని సోషల్ మీడియాలో షో అప్ చేస్తున్నారు. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. దీన్ని చూసిన నేపాల్ సామాన్య ప్రజల్లో విపరీతమైన కోపం వచ్చింది. అందుకే నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియాని తన కంట్రోల్లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియా కంపెనీస్కి ఒక వార్నింగ్ పంపింది. అదేంటంటే సోషల్ మీడియా కంపెనీలు నేపాల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి అని. అంటే ఆ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే అథారిటీ గవర్నమెంట్కి ఉండాలని. ఎందుకంటే సోషల్ మీడియాలో అక్కడి గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే అలాంటి వీడియోస్ని వెంటనే టేక్ డౌన్ చేయొచ్చు అని. ఇలా నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను తన కంట్రోల్లో పెట్టుకోవాలని ట్రై చేసింది. కానీ అది ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ ఫైర్ అయింది. ఇలా కేపీ ఓలీ వేరే దేశానికి వెళ్ళిపోయాడు.
ఇక ఆర్థిక మంత్రిని అయితే యూత్ అక్కడ రోడ్లపై పరిగెత్తించి మరీ కొట్టారు. సో ప్రజలు అనుకున్నట్టుగా గవర్నమెంట్ పడిపోయింది. మరి ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ని లీడ్ చేసేది ఎవరు? నేపాల్ గవర్నమెంట్ నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఆర్మీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు కానీ దేశాన్ని అయితే పాలించలేరు కదా. సో నెక్స్ట్ ప్రధాని ఎవరు అన్న దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. దానికోసం మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన సుశీలా కర్కి పేరు వినిపిస్తోంది. ఇంకొందరు మాత్రం యువతలో పాపులర్ అయిన కాఠ్మండు మేయర్ పేరు కూడా సూచిస్తున్నారు. ఇలా చర్చలు జరిగిన తర్వాత సుశీలా కర్కి గారు మొట్టమొదట నేపాల్ మహిళా ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ వచనం స్వీకరించారు. అలాగే నూతన ఎన్నికలు మార్చ్ 2026లో నిర్వహించాలని నిర్ణయించారు. సో ఇప్పుడు నేపాల్కి కొత్త ప్రభుత్వం వచ్చేసింది. ఇక మీదట నేపాల్లో నిజంగానే కరప్షన్ లేని దేశం అవుతుందా? అభివృద్ధి దిశగా నడుస్తోందా? లేక మళ్ళీ అదే పాత సైకిల్ కొనసాగుతుందా అనేది వెయిట్ చేసి చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది ద పవర్ ఆఫ్ యూత్ అని. ఫ్యాక్ట్ ఏంటంటే ఏ దేశ భవిష్యత్ అయినా సరే ఎప్పుడూ ఆ దేశ యువత చేతుల్లోనే ఉంటుంది. యువత మారితే దేశం మారుతుంది. ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయం, అది ఆ దేశానికి నిజమైన వరదానం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.